శ్రీమాన్ శ్రీవన్ శతగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారిని అహోబల పీఠాధిపతులను సత్కరిస్తున్నటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీకార్య నిర్వహణాధికారులైనటువంటి మాన్యశ్రీ డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఐఏఎస్ వారు సభక్తికంగా అహోబల స్వాముల వారిని సత్కరిస్తున్నారు. పూజ్యులు, పెద్దలు, మాన్యులు, ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల సంయుక్త గవర్నర్ గారు, మాన్యులైనటువంటి శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ పుణ్య దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానముల పక్షాన వారిని సన్మానించడం జరుగుతోంది. దేవస్థానం పక్షాన పూజ్యులు పెద్దలైన శ్రీకార్య నిర్వహణాధికారులు మరియు సంయుక్త కార్య నిర్వహణాధికారులైనటువంటి శ్రీయుతులు శ్రీ పోలా భాస్కర్రావు గారి యొక్క పవిత్ర హస్తాలతో ఆ పుణ్య దంపతులిద్దరికీ కూడా సత్కరిస్తున్నారు. పూర్వ శ్రీకార్య నిర్వహణాధికారులైనటువంటి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఐఏఎస్ వారిని సగౌరవంగా తిరుమల తిరుపతి అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాల సందర్భంగా డాక్టర్ శ్రీ దొండపాటి సాంబశివరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారుల డైరెక్టర్ గారైనటువంటి శ్రీ పి మున్నత్నాన్ రెడ్డి గారు, శ్రీ జేఈఓ గారైనటువంటి శ్రీ పోలా భాస్కర్ గారికి సన్మానించడం జరుగుతుంది. ఇంద్ర మహాదేశికన్ స్వాముల వారు పీఠాధిపతులు అహోబలం వారైన వారికి సన్మానం చేయడం జరుగుతుంది. పాటలతో స్వామి వారికి నిత్య కైంకర్య పరులై స్వామిని సేవిస్తున్నటువంటి పరమ భక్తులు హరినారాయణాచార్యులు నిత్య సంకీర్తన కైంకర్య పరులు. 14వ శతాబ్దంలో శ్రీకృష్ణమాచార్యులు సింహాచల నారసింహునిపై విరచించిన వచన గేయాలే సింహగిరి వచనములు. శ్రీమతి వాణి జయరాం గారు, శ్రీ సిక్కిల్ గురుచరణ్ గారు, శ్రీ మధు బాలకృష్ణ మున్నగు వారి చేత గానం చేయించినటువంటి సింహగిరి అమృతంతో ఆడియో సీడీని శ్రీ పుదుక్కోట ఆర్ రామనాథన్ గారు స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలను కళానీ శ్రీమాన్ శ్రీవన్ శతగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారికి, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కళాకారులందరికీ కూడా టీటీడీ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పటి వరకు 66 సంవత్సరాల నుంచి అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమాన్ని టీటీడీ నడపడం జరుగుతూ ఉంది. అదే పందాలో ఈ సంవత్సరం కూడా మనం ఇక్కడ ఆర్గనైజ్ చేశాము. అన్నమాచార్య గారి 32,000 సంకీర్తనల్లో మనకి 14,000 లభ్యంలో ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు 1,700 సంకీర్తనలు మాత్రమే మనం కంపోజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా 8 కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ కింద బడ్జెట్ పెట్టుకున్నాము. అదేవిధంగా
ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ లో కూడా అన్నమాచార్య సంకీర్తనల్ని కంపోజ్ చేయడానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నాము. ఇప్పటి వరకు జరిగిన వర్క్ అంత ఎక్కువగా లేదు. దీన్ని మరింత వేగవంతం చేసి ఎక్కువ మంది ఆర్టిస్టులకి వారి సేవలను ఉపయోగించుకొని ఎక్కువ సంకీర్తనల్ని మనం కంపోజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. మనం పబ్లిష్ చేసిన 29 వాల్యూమ్స్ ని కూడా ఒక సీడీగా తయారు చేసి అందరికీ కూడా త్వరలో అందుబాటులో ఉంచబోతున్నాము. మనం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ఒక మంచి వెబ్సైట్ తయారు చేసి దాని ద్వారా ఈ మెటీరియల్ కానివ్వండి, మన ఈ సంకీర్తనలన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాము. ఇక్కడున్న సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. మీ అందరి సహకారంతో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి 14,000 సంకీర్తనల్ని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మనం కంపోజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమంలో మనకి ఫండ్స్ అనేది ఏ విధమైన ఇబ్బంది కాదు. కాకపోతే ఏంటంటే మనకి క్వాలిటీగా చక్కని కంపోజిషన్ తో ఈ సంకీర్తనలన్నీ కూడా చేయడానికి టీటీడీ ముందుందని మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరి సహకారం టీటీడీకి కావాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర తీసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. ఆస్థాన విద్వాంసులైనటువంటి శ్రీమతి ఏ కన్యాకుమారి గారు మరియు శ్రీయుతులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, అంతేకాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానింపబడినటువంటి అనేక మంది విద్వాంసులు, సుప్రసిద్ధ విదుషీమణులు, అనేక మంది కళాకారులు, ఎందరో యువ గాయనీమణులు వేంచేసినందుకు వీరందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.